అలాంటిది రోజు సాయంత్రం వేళకి ఎంత టెన్షన్ ఉంటుందో ఆలోచించండి. మైండ్ రోజు 10 రూపాయలు జీతం ఇస్తారు కాబట్టి కూర్చొని ఏ 100 రూపాయలు దయచేసిందంటే ఏమైపోతుంది చూడండి. చాలా క్షణం కూడా టెన్షనే. మేనేజర్ టెన్షన్, ఆఫీసర్ టెన్షన్, అందరికీ టెన్షనే. ఏం చేత ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ మనీ. కాబట్టి ఇంతలో కూడా నవ్వుకుంటూ ఆనందిస్తూ కస్టమర్లు గౌరవిస్తూ కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అని బోర్డుని కాకుండా యథార్థంగా బ్యాంకులో కనిపించేటటువంటి ఏకైక బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. భయం లేదు, అందరి దగ్గర చెప్పేస్తాను. ఉన్న మాట చెప్పడానికి తప్పేం లేదు కదా. అందరూ అబద్ధం అయితే మిగతా తప్పుకుంటారు, కానీ నిజమైనప్పుడు పర్వాలేదు కదా. ఎప్పుడూ కూడా వీలైనంత వరకు నన్ను ఇక్కడ కలగకుండా ఇక్కడ ఎవరో వాళ్ళు పంపించేస్తాను. ఇది ఒక చాలా గొప్ప విషయం. అలాగా ఏంటంటే ఆ సీట్లో కూర్చున్నటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ కూర్చున్న స్టాఫ్ కానీ నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మన ఇంట్లోకి మనం వెళ్తున్న ఫీలింగే తప్ప బ్యాంక్ వెళ్తున్నాం అనే ఫీలింగ్ ఏ కస్టమర్కి లేకుండా ఉంటే ఏకైక బ్యాంక్ అని. మీ అందరూ పనిచేస్తున్నాను అనుకోకండి, మీకు బాధ్యత పెంచేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. అలా నేను వాడు అయిపోవాలి. వెరీ హ్యాపీ. అవన్నీ మీ చెప్పక ఎదుర్కొండానే ఉన్నాయి. డాక్టర్లో 9.99%. నో భరోసా. మనిషి వచ్చి నేను ప్రాక్టీస్ చేస్తున్నా డబ్బులు ఇచ్చేస్తాం మేము అంటే అంత నమ్మకం డాక్టర్స్ మీద మీకు ఉండడం చాలా గొప్ప విషయం. అలాగే చూడండి, అన్నీ కూడా చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవన్నీ బ్యాంకు ప్రొవైడ్ చేసిన ఎవరికి తెలియకుండా కాలక్షేపం చేయడం కన్నా 10 మందికి వెళ్ళేసి 10 మందికి దీన్ని ఉపయోగించాలనేటువంటి ఆలోచన ఒక గొప్ప విషయం. స్టాఫ్ అందరూ కూడా చక్కగా ఏకాతాటి ఉండి జట్టు కృషి అంటే టీమ్ వర్క్ చక్కగా చేయడం అనేది చాలా గొప్పగా మెచ్చుకోదగ్గ విషయం. మేము ఊరికే బయటికి ఏమి అమాయకుల్లో వచ్చినా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. నేనే చేశానంటే మామూలు వాళ్ళు ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వు పని ఉండదు, అబ్జర్వ్ చేయడమే. నాకు 3 పని ఉంటుంది. నాకే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంటి దగ్గర నా వైఫ్లో చాలాసార్లు చెప్పాను, ఆ అమ్మాయి క్యాషియర్ చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందోనో. ఈ అమ్మాయి చాలా జాగ్రత్తగా చెప్తుంది. అమ్మ నువ్వు ఎవరమ్మాయి అని కూడా అడిగాను, మీకు తెలియదని నేను ఎవరమ్మాయి అని కూడా చెప్పింది నాకు. అంటే మనకి ఒక అందం అన్నమాట బ్యాంక్. వాళ్ళ చేసేటటువంటి బిహేవియరు, వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వీసు మనిషి మనసులో శాశ్వత ముద్రలు వేసేస్తూ ఉంటాయి. అలాంటి ముద్రలు వేయడంలో ప్రతి ఒక్కరూ కూడా ఇందులో అగ్రగణ్యులు. ఇందులో ఆడవాళ్ళని పొగుడుతున్నాను అని అనుకోకండి. ఆడవాళ్ళే అట్రాక్షన్. వాళ్ళ బట్టే మీరు వర్క్ చేస్తారు. ఆడవాళ్ళు లేకపోతే నిజంగానమ్మా. మేము మా ఫోటోలు ఎక్కడైనా సరే ఒక లేడీ పెట్టదాను నేను. ఎందుకని దానికి నిండుతనం వస్తుంది. అలాగే ఏంటంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్ దట్ ఆర్ వర్కింగ్ హియర్. అండ్ డెఫినెట్లీ ఇన్ నో టైమ్ ఇట్ మే బికమ్ మచ్ మోర్ ఎ బిగ్గర్ బ్రాంచ్. There are people who are having good capital with them, and it is for you to catch hold of these people to make the bank a wonderful bank with much more capitals and all these things అని చెప్పి అనుకుంటూ మనకి అవకాశం ఇచ్చినటువంటి మీ మేనేజర్ గారు మెయిన్గా, ఎందుకంటే ఆయనతో నాకు అసలు పరిచయం లేదు, రెండే పరిచయం. ప్యాక్ వేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకు వచ్చానో కూడా చెప్తా. నేను ఎందుకు వచ్చానంటే మీ అందరి మనసుల్లోనూ ఒక ముద్ర వేసుకోవాలి. మనిషి దగ్గరైన రోజుని ఆ అనుబంధం, ఆ సంతృప్తి, ఆ సౌభాగ్యం దేనికి లేదు. ఒక మనిషి ఎంత సంపాదించాడు అనే దానికన్నా ఒక మనిషి చేసే మాటని చిన్న మెచ్చుకోలతో ఒక్క మాట మాట్లాడితే అది ఎనలేని ఎనర్జీని మనిషికి ఇస్తుంది. అలాంటి ఎనర్జీ నీకు నేను ఇవ్వాలని నేను వద్దక్కర్లేదు, ఎప్పుడూ ఎనర్జీనిక్గానే ఉంటాను. నేను ఐ హ్యావ్ కంప్లీటెడ్ 83 years of my life. I am now in my 84th year, but still I go around many schools and many colleges, many universities. నేను వెళ్ళని చోటు ఉండదు. అలాంటిది ఫస్ట్ చంద్ర బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ బి బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్ళారు. సరే కిమ్స్ కాలేజీలు వాళ్ళందరూ తీసుకెళ్తూ ఉంటారు. బ్యాంక్ కూడా తీసుకెళ్ళడం ఆశ్చర్యం. సో దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ టు షేర్ మై హ్యాపీ ఫీలింగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అని చెప్పి అంత